శ్రీమంతుడు ఎపిసోడ్ 10 చివరి కుట్ర. గ్రామం మారుతోంది. శ్రీమంతుడి పట్టుదల, నిజాయితీని చూసి గ్రామస్తులు పూర్తిగా అతని వైపే నిలుస్తారు. రామస్వామి కుట్రలు విఫలమయ్యాయి. ప్రజలు అతనికి వ్యతిరేకంగా తిరిగారు. కాని రామస్వామి ఇప్పటికీ ఓడిపోలేదు. నిజాయితీతో నేను గెలవలేను కాని పథకంతో నైనా గెలుస్తాను అని ఒక పెద్ద కుట్రకు తెరలేపాడు. గ్రామ అభివృద్ధి కోసం వచ్చిన నిధులను శ్రీమంతుడు దోచుకున్నట్టు ప్రచారం చేయాలని నిర్ణయిస్తాడు. కల్పిత పత్రాలు తయారు చేయించి శ్రీమంతుడు అవినీతికి పాల్పడ్డాడు అనే అపవాదం పుట్టించడానికి ప్రయత్నిస్తాడు. కొన్ని స్థానిక అధికారులను లంచం ఇచ్చి తన వైపుకు తిప్పుకోవాలనుకుంటాడు. శ్రీమంతుడిని గ్రామం వదిలివెళ్లాల్సిందే అని అనుకుంటారు. కుట్ర ప్రారంభం. ఒకరోజు గ్రామంలో రామస్వామి అనుచరులు పొగబండ్లు, రూమర్లు వ్యాప్తి చేస్తారు. శ్రీమంతుడు మన కోసం చేస్తున్నట్లు నటిస్తున్నాడు, కానీ నిజానికి మన ధనాన్ని దోచుకుంటున్నాడని. గ్రామ అభివృద్ధి నిధులను తానే తీసుకున్నాడు. ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేశాం, ఆయనను అరెస్టు చేస్తారని ఇది విన్న గ్రామ ప్రజలు భయపడతారు. నిజమేనా? మనం నమ్మిన మనిషే మోసం చేశాడా అని కొందరు అనుమానపడతారు. గ్రామ సభలో రామస్వామి గ్రామస్తులను ఒక పెద్ద సమావేశానికి ఆహ్వానిస్తారు. అక్కడే తన నాటకం మొదలు పెడతారు. మీరు అందరూ ఈ కొత్త వ్యక్తిని నమ్మారు, కాని మీ డబ్బు ఎక్కడికి పోయిందో ఇదిగో న్యాయపత్రాలు, ఇవి చూపిస్తున్నాయి. గ్రామ అభివృద్ధి నిధులన్నీ శ్రీమంతుడే దోచుకున్నాడు. శ్రీమంతుడు అతనికి తను చేసిన సేవ మీద నమ్మకం ఉంది, కాని ఈ వంకర పథకాన్ని చూసి కొందరు గ్రామస్తులు కూడా అయోమయానికి గురవుతారు. శ్రీమంతుడు ఎలా తిప్పికొట్టాడు? మీరు చూపిస్తున్న పత్రాలు నిజమా అని ప్రశ్నించాడు. నేను మొదట్లోనే చెప్పాను, నా జీవితాన్ని మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి అంకితం చేస్తానని. కాని మీకో విషయం తెలుసా? ఈ నిధుల వ్యవహారం పూర్తిగా పారదర్శకంగా నడుస్తోంది. మీరు నమ్మకపోతే అధికారుల విచారణకు సిద్ధం చేస్తారు. అంతలో ఓ నిజాయితీపరుడైన ప్రభుత్వ అధికారి విచారణకు వస్తాడు. అతను వచ్చిన కాగితాలను పరిశీలించి, ఇవి నకిలీ పత్రాలు అని తేలుస్తాడు. రామస్వామి, నువ్వే నకిలీ పత్రాలు సృష్టించి శ్రీమంతుడిపై నింద వేయాలని చూసి ఈ గ్రామం మళ్లీ నిన్ను అని వెళ్లిపోదు. ఎపిసోడ్ క్లైమాక్స్. గ్రామం నిజాన్ని గ్రహించింది. ఇప్పటికీ గ్రామ ప్రజలు పూర్తిగా శ్రీమంతుడిని నమ్ముతారు. రామస్వామి చేసిన దుష్ప్రచారం విఫలమవుతుంది. గ్రామస్తులు రామస్వామికి వ్యతిరేకంగా తిరుగుతారు. రామస్వామి నేరుగా గ్రామ పెద్దల చేత అతనికి శిక్ష విధించడానికి గ్రామస్తులంతా ఏకమవుతారు. శ్రీమంతుడు తన నిజాయితీ, సేవతో మరింతగా ప్రజల మనసు గెలుచుకుంటాడు. తదుపరి ఎపిసోడ్. గ్రామం పూర్తిగా మారిపోతుంది. శ్రీమంతుడి కల నిజమవుతుందా? ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.